చేస్తున్నావు? అయ్యో పులిహోర వినాయకునికి ఇష్టం కదా, వినాయకునికి నేను తీసుకెళ్దామని ఈరోజు పులిహోర చేసిన చూపెట్టాలి. వావ్ సూపర్. సాయంత్రం అయితే ఆయన పూజ అవుతుంది కదా, తీసుకెళ్దాం. లెవెల్ అయింది కదా, ఆల్రెడీ కలుపుతున్నా, మీకు ఉడక చూపిస్తున్నా. ఇక ఏంటంటే ఇది చింతపండు పులిహోర. చింతపండు పులిహోర ఎట్లా చేసిన అన్నది నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి రెసిపీ ఎట్లా చేసిన అన్నది పక్క చూసి కొలతలతోటి కమ్మతనంలా తిని లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే చేసుకోండి, నచ్చలేదు కనుక వదిలేయండి. 2 రోజులు నిలువ ఉంటుందా? 2 నెలలు 2 నెలలు నిలువ ఉంటుంది. 2 నెలలు నిలువ ఉంటుంది, చేసుకోండి. సో అదేంటంటే ఒక మంచి గ్లాస్ దాంట్లో నింపుకొని పెట్టేసుకుని అంటే 2 నెలలు మంచిగా తినచ్చు. బతుకమ్మ వెళ్తుంది మనకు అన్నిటికీ. ఇప్పుడు 1/2 కిలో చింతపండు నేను చేసిన చింతపండు పులిహోర అంటే ఇక అంత బాగుంటుంది టేస్ట్. ఇక మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దేవునికి కలిపి పెట్టుకోవచ్చు, మనం వాడుకోవద్దు, వచ్చేటప్పుడు వాడుకోవద్దు, దేవుని పక్క పెట్టుకోవాలి. దానికి నాన్ వెజ్కి ఏదానికి అంటనీయకుండా ఉంచుకుంటే చాలు. ఇక మనం ఎప్పుడెప్పుడు ఇప్పుడు అన్ని దేవుళ్ళకు కూడా కలుపుకుంటే మనకు చూపించచ్చు. ఆ రోజు అండాలని ఏం లేదు, మనం స్నానం చేసి మంచిగా శుభ్రంగా దీపం ముట్టించుకొని మంచి విధానంతో మీరు పులిహోర చేసి పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు దేవునికి ప్రసాదం చూపించు. ఇది విషయం. పక్క కొలతలతో వెంటనే నేత్ర ఛానల్కి వెళ్ళిపోయి నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోండి. పక్క కొలతలతోటి సూపర్ నేను దేవునికి పెడతా చూపిస్తాను.